హాయ్ అండి అందరికీ. ఈరోజు డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా 8th క్లాస్ హిస్టరీలో ఫస్ట్ లెసన్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. ఎలా, ఎప్పుడు, ఎక్కడ లెసన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వారన్ హేస్టింగ్స్ ఏ సంవత్సరంలో భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ 1771, ఆప్షన్ బి 1773, ఆప్షన్ సి 1775, ఆప్షన్ డి 1780. ఆన్సర్ ఆప్షన్ బి 1773. నెక్స్ట్ క్వశ్చన్, జేమ్స్ మిల్ ఏ దేశానికి చెందిన ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి ఐర్లాండ్, ఆప్షన్ సి స్కాట్లాండ్, ఆప్షన్ డి జర్మనీ. ఆన్సర్ సి స్కాట్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, జేమ్స్ మిల్ రాసిన ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? ఆప్షన్ ఏ 1815, ఆప్షన్ బి 1817, ఆప్షన్ సి 1819, ఆప్షన్ డి 1821. ఆన్సర్ ఆప్షన్ బి 1817. నెక్స్ట్ క్వశ్చన్, జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రను ఏ 3 కాలాలుగా విభజించారు? ఆప్షన్ ఏ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక, ఆప్షన్ బి హిందూ, ముస్లిం, బ్రిటిష్, ఆప్షన్ సి హిందూ, ముస్లిం, క్రైస్తవ, ఆప్షన్ డి బ్రిటిష్, మొఘల్, మరాఠా. ఆన్సర్ ఆప్షన్ బి హిందూ, ముస్లిం, బ్రిటిష్ అని 3 కాలాలుగా విభజించారు. నెక్స్ట్ క్వశ్చన్, జేమ్స్ మిల్ అభిప్రాయం ప్రకారం ఆసియా సమాజాల నాగరికత స్థాయి ఐరోపా కంటే ఎలా ఉంది? ఆప్షన్ ఏ ఎక్కువ, ఆప్షన్ బి సమానం, ఆప్షన్ సి తక్కువ, ఆప్షన్ డి చాలా ఎక్కువ. ఆన్సర్ ఆప్షన్ సి తక్కువగా ఉంటుంది అని చెప్పాడు జేమ్స్ మిల్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు ఇక్కడ ఎవరు పాలించేవారని జేమ్స్ మిల్ పేర్కొన్నారు? ఆప్షన్ ఏ ప్రజాస్వామ్య నాయకులు, ఆప్షన్ బి హిందూ మరియు ముస్లిం నియంతలు, ఆప్షన్ సి విదేశీ వ్యాపారులు, ఆప్షన్ డి గిరిజన నాయకులు. ఆన్సర్ ఆప్షన్ బి హిందూ మరియు ముస్లిం నియంతలు. నెక్స్ట్ క్వశ్చన్, వలసవాదం అనగా ఏమిటి? ఆప్షన్ ఏ కేవలం ఒక దేశానికి వలస వెళ్ళడం, ఆప్షన్ బి ఒక దేశం మరొక దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా మరియు ఆర్థికంగా లొంగదీసుకోవడం, ఆప్షన్ సి సరుకులను విదేశాలకు అమ్మడం, ఆప్షన్ డి కొత్త దేశాలను కనుగొనడం. ఆన్సర్ ఆప్షన్ బి ఒక దేశం మరొక దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా మరియు ఆర్థికంగా లొంగదీసుకోవడం, దీన్నే వలసవాదం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పరిపాలనలో ప్రతి ముఖ్యమైన ఆదేశాన్ని మరియు నిర్ణయాన్ని వ్రాతపూర్వకంగా భద్రపరచడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సర్వేలు, ఆప్షన్ బి అధికారిక రికార్డులు, ఆప్షన్ సి వార్తాపత్రికలు, ఆప్షన్ డి డైరీలు. ఆన్సర్ ఆప్షన్ బి అధికారిక రికార్డులు అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు ముఖ్యమైన పత్రాలను భద్రపరచుకోవడానికి వేటిని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ గ్రంథాలయాలు, ఆప్షన్ బి రికార్డు గదులు మరియు అభిలేఖాగారాలు, ఆప్షన్ సి కోటలు, ఆప్షన్ డి పాఠశాలలు. ఆన్సర్ ఆప్షన్ బి రికార్డుల గదులు మరియు అభిలేఖాగారాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అందంగా వ్రాయడంలో నిపుణత కలిగిన వారిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ క్యాలిగ్రఫిస్టులు, ఆప్షన్ బి చిత్రకారులు, ఆప్షన్ సి శిల్పులు, ఆప్షన్ డి కవులు. ఆన్సర్ ఆప్షన్ ఏ క్యాలిగ్రఫిస్టులు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు జాతీయ అభిలేఖాగారం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ కోల్కతా,
ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి చెన్నై. భారతదేశపు జాతీయ అభిలేఖాగారం న్యూఢిల్లీలో కలదు. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ కాలంలో జనాభా గణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు? ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు, ఆప్షన్ బి 10 ఏళ్ళు, ఆప్షన్ సి 12 ఏళ్ళు, ఆప్షన్ డి 20 ఏళ్ళు. ఆన్సర్ ఆప్షన్ బి 10 ఏళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ వారు నిర్వహించిన వివిధ రకాల సర్వేలలో లేనిది ఏది? ఆప్షన్ ఏ వృక్షశాస్త్ర సర్వే, ఆప్షన్ బి పురావస్తు సర్వే, ఆప్షన్ సి అంతరిక్ష సర్వే, ఆప్షన్ డి అటవీ సర్వే. ఆన్సర్ ఆప్షన్ సి అంతరిక్ష సర్వే లేదు అందులో. నెక్స్ట్ క్వశ్చన్. అధికారిక రికార్డులు మనకు ఏ విషయాలను తెలియచేయవు? ఆప్షన్ ఏ అధికారుల ఆలోచనలు, ఆప్షన్ బి ప్రభుత్వ నిర్ణయాలు, ఆప్షన్ సి దేశంలోని సామాన్య ప్రజల మనోభావాలు, ఆప్షన్ డి పరిపాలనా మార్పులు. ఆన్సర్ ఆప్షన్ సి దేశంలోని సామాన్య ప్రజల మనోభావాలను తెలియచేసేవి కావు అధికారిక రికార్డులు. నెక్స్ట్ క్వశ్చన్. లిప్టన్ టీ ప్రకటన ఏ సంవత్సరంలో వెలువడింది? ఆప్షన్ ఏ 1910, ఆప్షన్ బి 1920, ఆప్షన్ సి 1922, ఆప్షన్ డి 1930. ఆన్సర్ ఆప్షన్ సి 1922. నెక్స్ట్ క్వశ్చన్. జేమ్స్ రన్నెల్కు హిందుస్థాన్ మ్యాపులను తయారు చేసే బాధ్యతను ఎవరు అప్పగించారు? ఆప్షన్ ఏ వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ సి లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ డి లార్డ్ కార్న్వాలిస్. ఆన్సర్ ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్ బాధ్యతను అప్పగించారు జేమ్స్ రన్నెల్. నెక్స్ట్ క్వశ్చన్. చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఏ ఏ కాలాలుగా వర్గీకరించారు? ఆప్షన్ ఏ హిందూ, ముస్లిం, బ్రిటిష్, ఆప్షన్ బి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక, ఆప్షన్ సి బ్రిటిష్ మరియు స్వదేశీ, ఆప్షన్ డి పురాతన మరియు నూతన. ఆన్సర్ ఆప్షన్ బి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ పరిపాలనను ఏ కాలంగా కొందరు చరిత్రకారులు అభివర్ణించారు? ఆప్షన్ ఏ స్వర్ణయుగం, ఆప్షన్ బి వలసకాలం, ఆప్షన్ సి ప్రజాస్వామ్య కాలం, ఆప్షన్ డి అభివృద్ధి యుగం. ఆన్సర్ ఆప్షన్ బి వలసకాలం. నెక్స్ట్ క్వశ్చన్. అధికారిక రికార్డులు కాకుండా చరిత్రను తెలుసుకోవడానికి ఇతర ఆధారాలు ఏవి? ఆప్షన్ ఏ ప్రజల డైరీలు, ఆప్షన్ బి యాత్రికుల వ్రాతలు, ఆప్షన్ సి ఆత్మకథలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ వారు సర్వేలు నిర్వహించడానికి గల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రజలకు విజ్ఞానాన్ని పంచడం, ఆప్షన్ బి దేశాన్ని సమర్థవంతంగా పాలించడానికి అవసరమైన సమాచారం సేకరించడం, ఆప్షన్ సి చారిత్రక కట్టడాలను నిర్మించడం, ఆప్షన్ డి వ్యాపారం ఆపివేయడం. ఆన్సర్ ఆప్షన్ బి దేశాన్ని సమర్థవంతంగా పాలించడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిశీలించండి. మొదటి ప్రకటన. బ్రిటిష్ వారు పత్రాల భద్రత కోసం మ్యూజియాలను కూడా నిర్మించారు. రెండవ ప్రకటన. వ్రాతపూర్వక రికార్డుల వల్ల చర్చలు, విశ్లేషణలు చేయడం సులభమవుతుందని వారు నమ్మారు. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి ఏది సరైనది కాదు. 2 ప్రకటనలు సరైనవే. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఏది 19వ శతాబ్దపు బ్రిటిష్ అధికారిక రికార్డుల ద్వారా మనకు తెలుస్తుంది? ఆప్షన్ ఏ గిరిజనుల కష్టాలు, ఆప్షన్ బి ప్రభుత్వ శాఖల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు,
ఆప్షన్ సి కూలీల దైనందిన జీవితం, ఆప్షన్ డి పేద రైతుల ఆవేదన. ఆన్సర్ ఆప్షన్ బి ప్రభుత్వ శాఖల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చివరి వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బాటన్. చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్. నెక్స్ట్ క్వశ్చన్, ముద్రణా యంత్రాల రాక వల్ల బ్రిటిష్ పాలనలో ఏ మార్పు వచ్చింది? ఆప్షన్ ఏ రికార్డు రాయడం ఆగిపోయింది, ఆప్షన్ బి ప్రతి పత్రం యొక్క అనేక నకలలు తయారయ్యాయి, ఆప్షన్ సి పుస్తకాలు నిషేధించబడ్డాయి, ఆప్షన్ డి చేతి రాత కళాకారులకు డిమాండ్ పెరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి ప్రతి పత్రం యొక్క అనేక నకలలు తయారయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, జేమ్స్ మిల్ ప్రకారం బ్రిటిష్ పాలన భారతదేశానికి ఏ విధమైన మార్పును తెస్తుంది? ఆప్షన్ ఏ నాగరికత మరియు పురోగతి, ఆప్షన్ బి మతపరమైన అంధకారం, ఆప్షన్ సి ఆర్థిక వినాశనం, ఆప్షన్ డి కేవలం యుద్ధాలు. ఆన్సర్ నాగరికత మరియు పురోగతి. మిగతావి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.